హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ విత్ కిరణ్. అంటే ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది. మధ్యలో వరల్డ్ కప్ కూడా అయిపోయింది, మీ అందరికీ తెలుసు. అండ్ కంగ్రాచులేషన్స్ టు టీమ్ ఇండియా, రెండోసారి కన్సిక్యూటివ్గా గెలిచేసింది. యాక్చువల్లీ టు బి హానెస్ట్, నేను ఈ వరల్డ్ కప్ అయితే గెలవదనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ అహ్మదాబాద్ ఫైనల్, సెకండ్ న్యూజిలాండ్ మీద ఎప్పుడు గెలవలేదు. సో ఆబ్వియస్లీ అందరిలాగే ఐ అండర్ ఎస్టిమేటెడ్, బట్ సారీ టీమ్ ఇండియా, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. అండ్ ఒక్కొక్కరు రకమిస్తారు బాగా. కంగ్రాట్స్ వన్స్ అగైన్. అరే అసలు నీకు బుద్ధి ఉందా? గ్యాప్ ఎందుకు వచ్చిందిరా అని అడిగితే నేనేం చెప్తానండి. ఇదే సీజన్లో వరుస పెట్టి పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఫంక్షన్లు ఉన్నాయి, అండ్ ఆల్సో నాది కూడా కొన్ని చిన్న చిత్తగా షూట్లు ఉన్నాయి. సో ఎక్కడ పడితే అక్కడ చేయలేక కొన్ని కారణాల వల్ల అంటే కారణాలతో మిగిలిపోకూడదని మళ్ళీ మీకు సారీ చెప్పి మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా మళ్ళీ ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం కవర్ చేసి మొత్తం ప్రెడిక్షన్స్ అన్నీ చేద్దామని. ఇంకొక మెయిన్ రీజన్ నేను చేయకపోవడానికి రీజన్ ఏంటంటే, ఒక పెద్ద సలహా ఇచ్చారు, యూట్యూబ్లో రెగ్యులర్గా అప్డేట్ చేస్తే నీ వీడియోస్ అనేవి ముందుకు వెళ్ళవరా, ఆగిపోతే స్టాగ్నేట్ అయిపోతాయి. సో రోజు విడిచి రోజు పెడదాం అనుకున్నాను. కాకపోతే ఆ రోజు విడిచి రోజు 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, అలా ఒక వరల్డ్ కప్ కూడా అయిపోయింది అన్నమాట. సో అది గ్యాప్ రావడానికి మెయిన్ రీజన్. T20 వరల్డ్ కప్ కూడా అయిపోయింది, ఇప్పుడేం పేకడానికి వచ్చావురా అని అడగచ్చు. దానికి సమాధానం నేను చెప్తాను. అప్పుడే అయితే ఏం అయిపోలేదండి, అప్పుడే ఏమీ అవ్వలేదు. జస్ట్ T20 వరల్డ్ కప్ మాత్రమే అయింది. ఇంకా చాలా చాలా ఉన్నాయి ముందర. అదేంటంటే లిస్ట్లో టాప్ 1 నెక్స్ట్ ఇయర్ వచ్చే 50 ఓవర్స్ ఫార్మాట్లో వరల్డ్ కప్. లాస్ట్ టైం ఇప్పుడు జరిగింది 4 years బ్యాక్, 2023 అనుకుంటే కదా. అప్పుడు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అది T20 వరల్డ్ కప్తో కాస్త చిన్నది ఆయింట్మెంట్ అయితే రాసాం, కానీ పూర్తి న్యాయం చేయలేదు కదా. సో ఈసారి 50 ఓవర్స్ ఫార్మాట్ వరల్డ్ కప్లో రోహిత్, కోహ్లీ వీళ్ళందరూ ఉంటున్నారు. సో దీనికి సన్నాహాలు ఏంటి, ఆ తర్వాత వచ్చే 50 ఓవర్ వరల్డ్ కప్ తర్వాత వచ్చే T20 వరల్డ్ ఛాంపియన్షిప్ పరిస్థితి ఏంటి, ఆ నెక్స్ట్ మళ్ళీ 2 years తర్వాత వచ్చే T20 వరల్డ్ కప్, ఇది పెద్ద షెడ్యూలే ఉంది. సో వీటన్నిటి గురించి కూడా నెక్స్ట్ రాబోయే వీడియోస్లో కూలంకుషంగా మాట్లాడుకుందాం. యాక్చువల్లీ చాలా డీప్గా మాట్లాడుకోవాలి, కానీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్పేస్ని సృష్టించుకోలేకపోయి మీకు కొంచెం దూరం అయినా. బట్ ఐ విల్ బి బ్యాక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇవాళ నుంచి మనం కుమ్మేసుకుందాం. కొంచెం నాకు మోటివేషన్ రావడానికి కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అది మీరే చేసేసుకున్నారనుకోండి, రెగ్యులర్గా మనం టచ్లో ఉందాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కానీ ముఖ్యమైనది ఒకటి వదిలేస్తున్నాను సార్, కమెంట్ చేయండి. మీకు ఏం కావాలో కమెంట్ చేయండి, దాని మీద వీడియోలు చేద్దాం, ఇంకా బాగా చేద్దాం. కమెంట్స్ అయితే పెట్టండి. ఓకే, బాయ్.